ఇది బడా దోస్త్ బండి అండి. ఇది మనం కొత్త బండికి యాంగిల్ కడుతున్నాం కదా, చూడండి ఎదురు పక్క బంపర్ వచ్చేసరికి ఫుల్ హెవీ బంపర్ వేసేసాము. 1.5 పైపుల్లోనే బంపర్ తయారు చేసి బంపర్ వేసాము. నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ కట్టుబడి మొత్తం అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, నిచ్చెన కానీ ట్యాంకీ సేఫ్టీ కానీ మడ్గర్లు మొత్తం క్యారేజ్ సపోర్ట్లు కూడా 4 ఇచ్చేసామండి. ఫుల్ హెవీగా వేసేసాం. వెనకొచ్చేసరికి స్క్వేర్ పైప్ వేసామండి. వెనక పక్క వాటికి స్క్వేర్ పైప్ వేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెనక బయట కొమ్ముల్లాగా ఏంటంటే డోర్ తీసి ఆ కింద తగిలించుకునేటట్టు పెట్టామండి. ఏమైనా చెక్కులు బుక్కులు వేసుకున్నా కానీ పక్కడికి వాళ్ళకుండా జరగకుండా ఉంటాయి మొత్తం నెట్. వెనక పక్క డోర్ హైట్ కూడా 9 అంగుళాల పైకి లేపామండి. డోర్ ఎక్స్ట్రా డోర్ కూడా కట్టమంటే కస్టమర్ డోర్ కూడా కట్టాము. బంపర్ కూడా హెవీగా కట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్లు కూడా మొత్తం హెవీ యాంగిల్ వేసి కట్టామండి. 2 అంగుళాల బద్దీలు వేసి కట్టామండి. మొత్తం 2 అంగుళాల బద్దె 2 అంగుళాల యాంగిల్ వేసి కట్టామండి. బండికి టూల్ బాక్స్ కానీ మడ్గర్లు కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ కూడా సేఫ్టీ కట్టామండి. మొత్తం బండి మొత్తం నీట్గా రెడీ అయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కరింగ్ వెళ్తుంది. స్టిక్కరింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఫైనల్ ఫోటో పెడతామండి.